గోవింద నామాల మధ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిచే అర్చకోత్తం పూజా కార్యక్రమం నిర్వహిస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు యావత్ తెలంగాణ రాష్ట్రానికి లోక కళ్యాణం కోసం, జగత్ కళ్యాణం కోసం ఉండాలన్న అర్చక స్వాముల వారి సంకల్పం ముఖ్యమంత్రి గారు చేయిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. హలో ఎన్నో దశాబ్దాలుగా మన ప్రాంత ప్రజలకు ఆశీస్సులు అందచేస్తున్న మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారు ఒక అత్యంత అద్భుతమైన ఆలయంగా రూపొందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, వారిది మనోసంకల్పం, ఆశీర్వాదం ఇచ్చింది దైవ సంకల్పం, అర్చక స్వామి చేయిస్తున్నారు మంత్ర సంకల్పం. మహాలక్ష్మి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఆ తల్లుల ఆశీస్సులతో ప్రధాన ఆలయం వెంకటేశ్వర స్వామివారు, అలాగే ధ్వజస్తంభం ఇలాంటి నిర్మాణాల కోసం అదిగో కంకణ ధారణ జరుగుతున్న పవిత్ర సందర్భం అది. కంకణం అంటే ఒక పనికి పూనుకోవటం, పూనుకున్న పనిని ఒక స్థిర చిత్తంతో విజయవంతం చేయటం. అలా ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే తెలంగాణ రాష్ట్ర ప్రజల సర్వతోముఖ వికాసం కోసం అన్ని రంగాల్లో సమమైన అభివృద్ధి, సంక్షేమం, ప్రగతి కోసం, ప్రజల కోసం జరుగుతున్న ప్రయత్నమే అదిగో ధ్రువందేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిష్ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం వెంకటేశాయ మంగళం పరమాత్మనే శ్రీ కొడంగల్ నివాసాయ శ్రీనివాస